అందరికీ నమస్కారము. అష్టలక్ష్మి లక్ష్యాన్ని చేకూర్చేటువంటి లక్ష్మీ విధానంలో మనం ప్రవేశించడానికి అనువుగా ఈ మార్గశిర మాసం పనిచేస్తుంది. కాబట్టి అష్టలక్ష్మి తత్వాలను తెలుసుకొని, ఏదో కావాలని కాకుండా అన్నింటిలో ఉన్న ఔచిత్యం ఏంటో తెలుసుకొని, మనకు కావాల్సిందేమిటంటే మనకు కావాల్సింది జ్ఞానం అన్నదే తెలుసుకోవాలి ముఖ్యంగా. ఇందులోనంటే ఆదిలక్ష్మి అనేటువంటిది ప్రాణశక్తిని ఇస్తుంది. ధాన్యలక్ష్మి అనేది శరీర దారుఢ్యాన్ని ఇస్తుంది. ధైర్యలక్ష్మి అనేది ధైర్య సాహసాలనిస్తుంది. గజలక్ష్మి సంపదలను, ప్రతిష్టను ఇస్తుంది. సంతానలక్ష్మి ఏమో సంతానాన్ని ప్రసాదిస్తుంది. సత్సంతానం అని అర్థం అక్కడ. విజయలక్ష్మి సకల కార్యసిద్ధిని ఇస్తుంది. విద్యాలక్ష్మి జ్ఞానాన్నిస్తుంది. ధనలక్ష్మి సకల ఐశ్వర్యంనిస్తుంది. సకల ఐశ్వర్యములు ఇచ్చేస్తే సరిపోతుందా అండి? తప్పకుండా సకల ఐశ్వర్యం అంటే ఇవన్నీ కలబోసిందే. అంటే ఏ తత్వంలో ఎంతవరకు ఏ మనిషికి ఉండాలి అన్నది ఆమె నిర్ణయానికి వదిలేయాలి గానీ, మనం నిర్ణయించకూడదు. మాకు జ్ఞానమే కావాలి.